రోజు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం. అక్షరాస్యత ప్రాధాన్యతని ప్రపంచ ప్రజలందరికీ గుర్తు చేసేందుకు ఐక్యరాజ్య సమితికి చెందిన యునెస్కో సంస్థ 1966 సెప్టెంబర్ 8వ తేదీని అంతర్జాతీయ అక్షరాస్యతా దినంగా పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ఆనాటి నుండి ప్రతి సంవత్సరం ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ దినాన్ని పాటిస్తూ వస్తున్నాయి. వయోజన విద్యకు, నిర్బంధ ఉచిత విద్యకు అన్ని దేశాలు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాయి. రకరకాల ప్రణాళికలను, కార్యాచరణ పథకాలను, కోట్లాది రూపాయల ధనాన్ని ప్రపంచ దేశాలు విద్యపైన వెచ్చిస్తున్నాయి. ప్రతి ఏడాది ఈ సందర్భంగా ఒక ప్రత్యేకమైన అంశాన్ని ప్రచారం చేసేందుకు యునెస్కో పిలుపునిస్తుంది. ఈసారి ఆరోగ్యకర సమాజం కోసం విద్య అనే అంశంపై వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు. హాయ్, హలో, వెల్కమ్ టు సౌందర్య లహరి. సకులు, ఈరోజు మన సౌందర్య లహరి టోలీ చౌకీలో రిలయన్స్ మార్ట్ ఆపోజిట్ లో ఉన్న శృంగార్ బ్యూటీ సలూన్ కి వచ్చిందండి. మరి ఇక్కడ బ్యూటీషియన్ రాధిక గారు ఎటువంటి బ్యూటీ ట్రీట్మెంట్ మనకు పరిచయం చేయబోతున్నారో ఆమెని అడిగి తెలుసుకుందామా? హాయ్ రాధిక గారు. హాయ్ మల్లిక. హౌ ఆర్ యు? ఫైన్ అండి. సో రాధిక గారు, ఈరోజు మా సకులకి ఎటువంటి బ్యూటీ ట్రీట్మెంట్ పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు వచ్చి స్కిన్ పాలిషింగ్ అండి. స్కిన్ పాలిషింగ్. ఓకే. అంటే స్కిన్ పాలిషింగ్ అనేది ఇదో టైప్ ఫేషియలే కానీ బట్ పర్టికులర్ స్కిన్ బట్టి మనము ఆ స్కిన్ కి ఏ తగ్గట్టుగా ఏ ఫేషియల్ చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఒక టైప్ ట్రీట్మెంట్ అన్నట్టు ఇది. సో ఏ టైప్ స్కిన్ కి ఎలాంటి పాలిషింగ్ ఇవ్వాలి అనేది ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ లో చూపిస్తారు. అవునండి. సో మరి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. మోనిక, ఇప్పుడు చూస్తున్నాం కదా తన స్కిన్ చాలా ట్యాన్ అయిపోయింది. తను బ్రైడ్ అన్నట్టు. సో ఇప్పుడు అంటే బాగా షాపింగ్ స్ట్రెస్ అలా అయిపోయి స్కిన్ ట్యాన్ అయిపోయి స్ట్రెస్గా అనిపిస్తుంది. సో ఈ స్కిన్ పాలిషింగ్ అనేది మనము ఎక్కువ మట్టుకు ట్యాన్ అయిపోయిన స్కిన్కి, ఇలా స్ట్రెస్ అయిన స్కిన్కి చేస్తామన్నట్టు. సో ఇప్పుడు మనం క్లెన్జింగ్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేస్తాము. క్లెన్జింగ్లో డైరెక్ట్గా లైట్గా మసాజ్ ఇవ్వడం అనేది స్టార్ట్ ఉంటుంది. ఆ మసాజ్ అనేది నెక్ నుండి స్టార్ట్ చేస్తామన్నట్టు. సో ఈ ట్రీట్మెంట్లో మనం నెక్ కూడా ప్రిఫరెన్స్ ఇస్తుంటాం. సో మామూలుగా బ్రైడ్ అనేది ఎక్స్పోజ్ పార్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడ నుండి స్టార్ట్ చేస్తాము. దానికి లైట్గా మసాజ్ ఇవ్వాల్సి ఉంటుంది. క్లెన్స్తో లైట్గా మసాజ్ చేసుకుంటూ అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళాలి. ఇప్పుడు క్లెన్జింగ్ అయిపోయింది మోనిక. మనకు నెక్స్ట్ స్టెప్ వచ్చి స్క్రబ్ ఉంటుంది. ఈ స్క్రబ్ వల్ల ఏంటంటే మనకు డెడ్ స్కిన్ చాలా ఎక్కువ అయిపోతుంది కదా స్కిన్ పైన, వాటిని స్క్రబ్ వల్ల మనం రిమూవ్ చేయొచ్చు అన్నట్టు. సో మరి ఇప్పుడు ఈ స్క్రబ్ మసాజ్ మనం ఎంత టైం చేసుకోవాలి? ఇది డిపెండ్ అండి. ఇప్పుడు తనకు ఎక్కువగా ఎక్కడైతే ట్యాన్ ఉందో అక్కడ లైట్గా ఎక్కువగా చేసుకుని మిగతా స్కిన్ అంతా లైట్గా చేసుకుని 2 to 3 minutes చేసుకుంటే సరిపోతుంది. minutes అయిపోయింది కదా స్క్రబ్? అవునండి, స్క్రబ్ అయిపోయింది. ఇప్పుడు క్లీన్ చేసేసుకుందాం ఇంకా. సో మరి స్క్రబ్బింగ్ తర్వాత నెక్స్ట్ వచ్చి మనం స్టీమ్ ఇస్తామండి. సో వన్స్ అగైన్ స్టీమ్ అంటే ఇప్పుడు మనం చాలా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అయిపోయి ఉంటాయి, రఫ్గా స్కిన్ అంతా డ్రై అయిపోయి ఉంటుంది. ఈ స్టీమ్ వల్ల ఏంటంటే మనకు కొంచెం స్కిన్ సాఫ్ట్గా అయ్యి అలా ప్రెస్ చేసి తీయడానికి పెయిన్ఫుల్ ఉండకుండా స్టీమ్ హెల్ప్ చేస్తుంది అన్నట్టు. ఓకే. ఇప్పుడు ఇంకా మనం స్టీమ్ ఇచ్చేసాం మోనిక. అంత వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ రిమూవ్ అన్నీ అయిపోయాయి. ఇంకా మనము నెక్స్ట్ స్టెప్ వచ్చి ప్యాక్ ఉంటుంది. ఈ ప్యాక్ వచ్చి మనకు టైట్నింగ్ కొరకు యాజ్ వెల్ యాజ్ స్కిన్ ట్యాన్ పోయి బాగా గ్లో రావడానికి అన్నట్టు. సో ఈ టైంలో మనము ఆ క్లయింట్కి ఎలా అంటే కంప్లీట్ రెస్ట్ ఇస్తామన్నట్టు. సో ఈ ప్యాక్ డ్రై అవ్వడానికి అట్లీస్ట్ మనకు 10 to 15 minutes పడుతుంది. యాజ్ వెల్ యాజ్ దాని స్కిన్ మనకు టైట్ అయిపోయి ఆ రింకిల్స్ కానివ్వండి, ఎక్కడైనా మరీ ఎక్కువగా ట్యాన్ ఉన్న ప్లేస్లో స్కిన్ లైట్నింగ్ అయిపోయి నీట్గా కంప్లీట్ కరెక్ట్ కాంప్లెక్షన్కి వచ్చేస్తుంది అన్నట్టు. అలా టైట్నింగ్ ప్యాక్ అన్ఈవెన్గా లేకుండా మొత్తం ఒక్క కాంప్లెక్షన్కి వచ్చేస్తుంది, ఫేస్, నెక్ అంతా. సో
సో దానికి అప్వర్డ్ డైరెక్షన్ లో మనం ఫేస్ టు నెక్ కంప్లీట్ గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది 10 minutes ఉంచుకోవాలని చెప్పారు కదా? డిపెండ్ అండి, 10 to 15 minutes ఉంటుంది. సో మరి టైట్నింగ్ ప్యాక్ అవైలబిలిటీ లేని వాళ్ళకి ఏదైనా హోమ్ రెమెడీ ఉందా? హోమ్ రెమెడీ కూడా చేసుకోవచ్చు అండి. హోమ్ రెమెడీ అంటే ఎగ్ వైట్ అయితే ఇంకా బెస్ట్ అన్నిట్లో. అది మామూలుగా మనము టైట్నింగ్కి పనిచేస్తుంది. బట్ గ్లో రావాలి అనుకుంటే మాత్రము మనము కొంచెం లైట్గా ఇప్పుడు బేసన్ ఉంటుంది కదా, బేసన్ ఏదైతే పిండి ఉంటుందో దాంట్లో ఒక 2 spoons ఆఫ్ హనీ అండ్ పెరుగును కలిపి ఒక 1 drop లెమన్ వేసుకుని లైట్గా దాంతో మసాజ్ చేసుకుని ప్యాక్ లాగా అలా వదిలేసి దాన్ని అలా వదిలేసి ఇంకా టైట్గా అయిపోతుంది అన్నట్టు స్కిన్కి. సో దానికి టైట్గా అయిపోయాక వాటర్తో వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాక్ ఏదైతే ఉందో ఫస్ట్ మనం బేసిన్ అలా రబ్ చేయడం వల్ల లైట్గా మనకి ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా స్క్రబ్ లాగా పనిచేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ బేసిన్ ప్యాక్ అనేది డ్రై స్కిన్ అయినా ఆయిలీ స్కిన్ అయినా ఎవరైనా యూజ్ చేయొచ్చు, కానీ ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. సో అది బేసిన్ మనము కర్డ్ వేసుకుని ఈ హనీ వేయడం వల్ల ఏంటంటే మంచి స్క్రబ్ లాగా పనిచేస్తుంది, యాజ్ వెల్ యాజ్ మసాజ్ అవుతుంది. దాన్ని అలా ప్యాక్ లాగా వదిలేస్తే ఇలా టైట్నింగ్ ప్యాక్ లాగా కూడా అవుతుంది. స్కిన్ టైట్ అయిపోయి బాగా గ్లో వస్తుంది వెంటనే. అండ్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా. సో మరి ఇప్పుడు ఇది అప్లై చేసుకున్నాం కాబట్టి 10 minutes వెయిట్ చేయాలి. 10 minutes వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇంకా 10 minutes అయిపోయింది మోనిక, స్కిన్ టైట్నింగ్ అయిపోయింది. మనం ఐప్యాడ్స్ తీసి ఇంకా నీట్ చేసేసుకున్నాము. సో ఈ టైంలో ఏంటంటే మనము క్లయింట్కి ఎంత రిలాక్స్ ఇస్తే మనకు అంత స్కిన్ టైట్ అయిపోతుంది. ఈ టైట్నింగ్ ప్యాక్ అప్పుడు మనం మాట్లాడకూడదు అన్నట్టు. సో ఆ రింకిల్స్ అనేటివి ఫామ్ అయిపోతాయి ఇంకెక్కువ మటుగా. సో ఆ టైంలో కంప్లీట్ రిలాక్స్గా ఉండాల్సి ఉంటుంది. ఈ ప్యాక్ అయిపోయాక నెక్స్ట్ ఇంకా మసాజ్ ఉంటుంది. మసాజ్లో కూడా 2 types ఉంటాయి. ఒకటేమో గ్లో మసాజ్ ఉంటుంది, ఒక జెల్ మసాజ్ ఉంటుంది. ఫస్ట్ వచ్చి క్రీమ్తో మసాజ్. ఇంకా మనం ఇప్పుడు మీరు నెక్స్ట్ గ్లో మసాజ్ అని చెప్పారు. అవునండి, దీని మీదనే వేస్తారా లేకపోతే ఇది క్లీన్ చేసుకుని వేయాలి? ఇది లైట్గా మనం స్కిన్కి మొత్తం సోక్ అయిపోవాలి యాక్చువల్లీ క్రీమ్. అబ్జర్వ్ అయ్యాక మనం ఇంకా ఆ తర్వాత జెల్ ఏదైతే గ్లోకి ఉంటుందో అది అప్లై చేసుకుని దాని మసాజ్ 2 minutes ఉంటుంది. ఇప్పుడు మోనిక మనది కంప్లీట్గా సోక్ అయిపోయింది క్రీమ్. ఇప్పుడు వెంటనే మనం జెల్తో మసాజ్ చేస్తాం. ఈ జెల్ ఏంటంటే మనకు గ్లోకి వస్తుంది అన్నట్టు. ఓకే, సో ట్యాన్ అంతా పోయింది, ఇప్పుడు మనకి ఇంకా గ్లో కావాల్సి ఉంది. ఆ గ్లో ఈ జెల్ వల్ల వస్తుంది. ఇంకా ఆరిపోయింది మోనిక, మనం ప్యాక్ టైట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఈ ప్యాక్ తీసేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో మరి ఇప్పుడు ఈ ప్యాక్ తీసేసాక లైక్ ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా ఇంటికి వెళ్ళేటప్పుడు సోప్ వాడకుండా? అవునండి, ప్యాక్ తీసిన తర్వాత మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సోప్ వాడకూడదు, ఇంకా ఫేస్ వాష్ ఎక్కువగా చేయకూడదు. జస్ట్ లైట్గా వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో కంప్లీట్ అయిపోయిందా? యా, ఇది కంప్లీట్ అయిపోయిందండి. ఇందాకటికి ఇప్పటికి చూసినట్టుగా ఈ బ్లాక్ ప్యాచ్ అనేది చాలా తగ్గిందండి. లైక్ ఫస్ట్ సెట్టింగ్ కాబట్టి బాగా చేంజ్ కనిపిస్తుంది. ఇక్కడంతా కూడా స్కిన్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు అయింది కాబట్టి ఇంకా అంత గ్లో తెలియకపోవచ్చు. ఇంకా మనకు ఇంకా 2 days లో ఇంకా బాగా గ్లో వచ్చేస్తుంది. ఓకే, సో స్కిన్ పాలిషింగ్ అంటే ఎలా చేయించుకోవాలి, ఎలాంటి స్కిన్ కి ఎలాంటి క్రీమ్స్ యూజ్ చేయాలి అని మా సకులకు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మోనిక.